నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఫార్మర్ లైఫ్. ఇదంతా కూడా మనం మిర్చినారు మనం పెట్టి దాదాపు 17 రోజులు అవుతుంది. అయితే మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు అంటే మధ్యలో ఒక 10 రోజుల దాకా వర్షాలే కురిసినాయి. దానికి ఈ మొలకెళ్ళిన వల్లే ఈ మన కుళ్ళుడు రోగం అనేది రావడం జరిగింది. ఈ కుళ్ళుడు రోగానికి మనం ఫస్ట్ కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనేది ఇసుకలో కలిపి చల్లడం జరిగింది. దాంతో కొంత ఆగినట్టుండి కానీ మళ్ళీ అదే కాపర్ ఆక్సీ క్లోరైడ్ పంపులో పోసి మనం దాంట్లో కొంచెం నీళ్ళలో దిగేటట్టు కొట్టడం జరిగింది. తర్వాత మనం వచ్చేసి మళ్ళీ మెటలాక్సిల్ అదే ఉసుకలో పోసి మెటలాక్సిల్ కూడా మొత్తం కూడా దిబ్బల మీద చల్లినాం. దీని ద్వారా కూడా కొంత ఆగినట్టు అయింది. తర్వాత అదే మెటలాక్సిల్ మళ్ళీ పంపులో పోసి కొట్టడం జరిగింది. దాని ద్వారా మొత్తం కూడా మనం కొంచెం కొద్ది గొప్ప మొత్తం కూడా ఈ కుళ్ళుడు రోగం అనేది పూర్తిగా ఆగిపోయింది. మళ్ళీ ఇలా మనం ఈ కొనిక అనేది ఫంగిసైడ్ అనేది తెచ్చి కొట్టడం జరుగుతుంది. ఇందులో మనకు కార్సిగమైసిన్ 5%, అంతేకాకుండా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 45% ఉంది. ఇది కొట్టడం ద్వారా మనం కొంచెం కొద్ది గొప్ప మళ్ళీ ఈ కుళ్ళుడు రోగాన్ని ఆపగలుగుతాం. ఇది ఎందుకంటే ఈ వాతావరణం హెచ్చుతగ్గుల వల్ల ఎండలు అనేవి మళ్ళీ విపరీతంగా కొడుతుంది, మళ్ళీ వర్షం పడుతుంది. సో ఈ వాతావరణం హెచ్చుతగ్గుల వల్ల ఈ చిన్నగా మొక్క అనేది చిన్నగా ఉండడం వల్ల తట్టుకోలేకపోతుంది. దానికోసం మళ్ళీ ఈ కొనిక అనేది మనం తెచ్చి స్ప్రే చేయడం జరిగింది.